ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. నాగర్ కర్నూల్ కి సంబంధించి కొమరం మల్లన్న జాతర ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. కానీ అక్కడికి వచ్చే భక్తులు ఈసారి మాత్రం చాలా అంటే చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటి అంటే, ఓ చిన్నారి ప్రాణం తీసుకుంది అక్కడి నిర్వాహకులు. అసలు నిర్వాహకులకి సంబంధించి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకి సంబంధం ఉంది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు? మరి ఇప్పటికీ కూడా ఎలాంటి సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఏ పొలిటికల్ పార్టీ కానీ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళకి సంబంధించి మేమున్నాము అనే భరోసా ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు ప్రజెంట్ ఆ జాతర జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి అందరూ కూడా అయితే ఈ మల్లన్న జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. ఈ జాతరకి సంబంధించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అక్కడ పూజలు చేసుకోవడానికి వస్తుంటారు. ఇక మల్లన్న స్వామికి కోరిక చెప్తే అక్కడికక్కడే నెరవేరుతుంది, తొందరగా నెరవేరుతుంది అనే నమ్మిక అక్కడ నాగర్ కర్నూలు చాలా మందికి ఉంటుంది. అయితే చిన్న చిన్న పిల్లలతో సహా వస్తుంటారు. మా పిల్లలకి సంబంధించి భవిష్యత్తులో ఆరోగ్యాలు బాగుండాలని, అదేవిధంగా పిల్లలు పుట్టాలి అనుకున్నా, పెళ్ళిళ్ళు కావాలి అని ఇలాంటి అన్నిటికీ వస్తుంటారు. అయితే అదే క్రమంలో ఒక కపుల్, ఇద్దరు, ఓ మహిళ, తన భర్త, అదేవిధంగా ఒక చిన్న బాబు రావడం జరిగింది. అయితే చిన్న పాప పసిగుడ్డు, 2 సంవత్సరాల పసిగుడ్డు. ఆ పసిగుడ్డుకి సంబంధించి అక్కడ వెళ్తూ ఉంటారు. ఒక క్యూ లైన్స్ ఉంటాయి కదా, ఆ క్యూ లైన్లలో అందరూ కూడా వెళ్తున్నారు. అయితే క్యూ లైన్ల ఈ మధ్య కాలంలో ఏ టెంపుల్స్ చూసుకున్నా కూడా, అది చిన్న టెంపుల్ అయినా పెద్ద టెంపుల్ అయినా కూడా ప్రతి దగ్గర ఈ టోకెన్స్ అనేటివి అలవాటు చేస్తున్నారు. ఇంకోటి విఐపి టికెట్లు, వివిఐపి టికెట్లు అని చెప్పి పెడుతున్నారు. అయితే వెళ్ళే దారిలో ఏమని చెప్తున్నారంటే మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇంత మనీ కట్టాలి, లేకపోతే మేము వెళ్ళనివ్వము, దర్శనం చేసుకోనివ్వము అని చెప్పారు. అయితే దానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు గొడవకు దిగారు. ఇక ఆ గొడవ కాస్త పెద్దగా మారడంతో ఆ అమ్మాయి ఎవరైతే గొడవ పెట్టుకునే ప్రయత్నం చేసిందో ఆమె పైన ఆ ఆలయ నిర్వాహకులు ఒక్కసారిగా మీద పడి చితకబాదారు. ఇక అదే కాకుండా ఒక మహిళను కొడుతున్నామనే సిగ్గు శరం లేదు, కానీ ఇక చిన్నపిల్ల మీద కూడా దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా ఆ చిన్నపిల్ల గొంతు నులిమడంతో ఆ చిన్నపిల్ల ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయింది. ఇక ఆ తల్లి నడి రోడ్డు మీదకి ఆ చిన్న పిల్లని ఇలా పట్టుకొని వస్తున్న వీడియో ప్రజెంట్ అందరినీ కూడా కలిచివేస్తుంది. అసలు ఈ విఐపి విషయాలకి సంబంధించిన టికెట్లు కానీ టోకెన్లు కానీ ఫ్రీ దర్శనాలలో ఎందుకు వస్తున్నాయి? మరి వాళ్ళు ఫ్రీగా వెళ్ళే దర్శనం చేసుకోలేకపోతున్నారా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? గత సంవత్సరం లేనిది ఈ సంవత్సరం ఎందుకు తీసుకొచ్చిరు? అంటే మీ ప్రభుత్వం ఉంటే మీరు ఎలా అంటే అలా బిహేవ్ చేస్తారా అంటూ ప్రజెంట్ ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడతారు. ఇక అదే కాకుండా ఆ యాజమాన్యం, అక్కడ ఏదైతే టెంపుల్ నిర్వాహకులు ఉన్నారో ప్రతి దాంట్లో ఏదైతే ఇన్ని రోజుల పాటు అన్నీ ఫ్రీగా లభించాయి, దర్శనం కానీ ప్రసాదం కానీ ఏదైనా, ఇప్పుడు కొమరం మల్లన్న టెంపులే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొద్ది సంఖ్యలలో అక్కడ భక్తులు వస్తున్నారు అన్న ఏకైక నెపంతో ప్రతి ఒక్కరు చేసే పని ఇదే. అంటే టికెట్లు పెడతారు, 1000 రూపాయలు చేస్తే దేవుణ్ణి ఒక ఇంకా 2 రోజుల దగ్గర నుంచి చూడొచ్చు, ఇంకెక్కతక్కంటే రేపటి అభిషేకం కూడా మీరే చేపించాలంటారేమో. ఇంత దారుణంగా ఎందుకు దిగజారుతున్నారు? మరి ఆ వీడియోస్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అప్రాక్సిమేట్లీ ఒక 10 మంది ఆ అమ్మాయి మీదకి వచ్చి చితకబాతున్నారు. ఆమెకి సంబంధించి మొత్తం గాయాలయ్యే, ఇక ఆ చిన్నారైతే ప్రాణాలు కూడా లేదు. ఇలాంటి ఘటన జరుగుతున్నా కూడా మరి ప్రభుత్వాలు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు? ఎందుకంటే మల్లన్న జాతరకి సంబంధించి అక్కడ ఇంకో విషయం, ఇందులో ది వరస్ట్ పాయింట్ ఏంటంటే కులం తీసుకొచ్చారు. ఎస్, కులం పేరుతో కూడా ఇంకెక్కువ కొట్టాడంట. అయితే ఆ కొట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అగ్రకులం వ్యక్తి, ఆయన బ్రాహ్మణుడు. ఇక ఈ అమ్మాయి ఎవరినైతే కొట్టారో ఆమె చిన్న కులపు అమ్మాయి, అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కులాలకు సంబంధించిన వాళ్ళు. అందుకోసమని చెప్పేసి నువ్వు అసలు లోపలికి ఎలా వస్తావు అంటూ కూడా మాట్లాడు. ఏఐ టెక్నాలజీ వచ్చింది, సోలార్ పవర్ మీద నడుస్తున్నాం, ఈవీ వెహికల్స్ వస్తున్నాయి, కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి, కొత్త కొత్త అన్ని దాంట్లో మనం కొత్తగా డెవలప్ అవుతూ ఉంటే ఇంకా మనం అక్కడే ఉన్నాం. 1940s 1850s ఉన్నాము. కులాలకి సంబంధించి నిన్ను ముడితే నాకు అంటరాంతనం వస్తుంది, అది ఇది అని చెప్పేసి ఇక్కడే ఆగుదాం, మనం ముందుకు వెళ్ళొద్దు. ఇంకా ఎందుకు వెళ్తాం? ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే కదా. అయితే ఇంకా అక్కడ ఆమె దర్శనానికి సంబంధించి నేను లోపలికి డైరెక్ట్ వెళ్తానండి, నాకేం టికెట్ వద్దు అని మర్యాదగా చెప్పిందట ఫస్ట్. దాని తర్వాత ఈయన లేదులే టికెట్ తీసుకోవాల్సిందే, నువ్వు టికెట్ తీసుకోకపోతే నేను లోపలికి పంపియను అన్నాడు. నువ్వెవరయ్యా పంపియనికి, నేను వెళ్తా, ఎట్లయినా వెళ్తా అని చెప్పేసి వెళ్ళే ప్రయత్నం చేసే క్రమంలో అసలు నీ కులం ఏంది, నువ్వేంది అని మాట్లాడిండట.
ఆ బ్రాహ్మణ కులం వ్యక్తి. మరి ఇప్పుడు బ్రాహ్మణులందరూ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? ఈ వ్యక్తికి సంబంధించి బ్రాహ్మణులు ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు అందరూ బ్రాహ్మణులు ఇలా ఉండరమ్మా, ఆయన ఏదో ఆయన తప్పుగా బిహేవ్ చేసి ఆయన తీసేస్తాము, లేకపోతే ఆ నిర్వహణకు సంబంధించి ఆ టెంపుల్లో ఆయన చేసే పని నుంచి తీసేస్తామంటున్నా, లేదు ఆయన ఇంకా అక్కడే వర్క్ చేస్తున్నాడు, ఆయనకి సంబంధించి ఇంకా అక్కడే ఉన్నాడు. పొలిటికల్ సపోర్ట్ ఉందనే కదా ఇదంతా. మరి ఆ పార్టీకి సంబంధించి అంటే ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందువల్లనే ఇంకా ఏమి దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వలేదు అంటున్నారు. వాట్ ఎవర్ ఎవరున్నా సరే ఒక మనిషి ప్రాణం తీసినప్పుడైనా కూడా ప్రభుత్వాలు వీటికి కదిలిరావు. వేరే ఇతర ఇష్యూలకు మాత్రం మేమున్నాము అంటూ చిన్న చిన్న వ్యాపారుల విషయంలో బయటకు వస్తారు కదా, ఇలాంటి వాటిలో ఎందుకు రారు? అటు ప్రజల సమస్యలు తీరుస్తాము అంటున్నారు, మరి విఐపి టికెట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మొన్న సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ టెక్నాలజీ వాడామన్నారు, ఏమైంది మరి? అక్కడ అర్థం అవ్వలేదా ఏ టెక్నాలజీ? అసలు నీళ్ళ సమస్య దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉంది, కానీ విఐపి టికెట్లు మాత్రం కరెక్ట్ రేట్లకి 1000 రూపాయలు 2000కి అమ్ముతారు. మధ్యతరగతి వాళ్ళు గుడికి వచ్చే దర్శనం చేసుకొని దేవుని ఆశీస్సులు పొందడానికి అక్కడ 1000 రూపాయలు 1500 అని పెడితే ఎవరికైనా ఎట్లా వస్తారనుకుంటున్నారు? మరి ఈ కొమరం మల్లన్న విషయంలో ఈ టెంపుల్లో జరిగిన ఇన్సిడెంట్ అటు మతపర విద్వేషాలు, అదేవిధంగా కులపర విద్వేషాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడంట. అంటే నువ్వెంత నీ బతికెంత అనుకుంటూ కూడా మాట్లాడిన కొన్ని వీడియోలు బయటకు వస్తే ప్రతి ఒక్కరు అన్నాడు, అంటే నువ్వు అగ్రకులం అయితే చిన్న వాళ్ళని అంతే చూస్తావా, అదే ఉద్దేశంతో చూస్తావా? అంటే మీరు ఉన్న రాష్ట్రానికి సంబంధించి ఉన్న దేశానికి సంబంధించి అందరూ కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా ఆ వెనకాల ఉండే ఆ థాట్ ఎందుకు అనేది ప్రస్తుతం అందరిలో వస్తున్నమాట. అయితే ఆ తల్లి ఎవరైతే ఉందో తను ఇలా పిల్లాన్ని చేతిలో పట్టుకొని నాకు న్యాయం కావాలని బయటకు వస్తుంది, కానీ నో రెస్పాన్స్. 2 రోజులైంది ఇన్సిడెంట్ అయ్యి, 2 రోజుల నుంచి అసలు కనీసం గవర్నమెంట్ సైడ్ నుంచి నో రెస్పాన్స్. మరి మీరేమంటారు? ఇలాంటి విషయాలకి సంబంధించి గవర్నమెంట్ ఎప్పుడు రెస్పాన్స్ ఇస్తుంది? అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్ వచ్చినా ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మనం టీవీ.